నమస్తే, నేను డాక్టర్ రమ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ ఫ్రమ్ అపోలో ఫర్టిలిటీ, బంజారా హిల్స్, హైదరాబాద్. మనం ఇవాళ సంతానలేమి గురించి మాట్లాడుకుందాం. ఒక కామన్గా ఉండే అపోహ ఏంటి అంటే సంతానలేమికి కారణాలు జనరల్గా స్త్రీలలోనే ఉంటుంది అని. లేదండి, అది కాదు. సంతానలేమికి గల కారణాలు పురుషుల్లో స్త్రీలలో ఇద్దరిలో ఉండొచ్చు. ప్రస్తుతం మనం గమనించే స్టాటిస్టిక్స్ ప్రకారం సంతానలేమికి టెస్టులు చేస్తున్నప్పుడు మనకి గమనించింది ఏంటి అంటే 40-50% వరకు సమస్యలు మనం పురుషుల్లో కూడా గమనిస్తూ ఉన్నాం. అంటే సగానికి సగం సమస్య పురుషుల్లో కూడా ఉంటుంది. అందువలన ఎప్పుడైనా ఒక స్త్రీ పురుషులు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు ఓన్లీ స్త్రీ టెస్టులు చేయించడం ఎంతవరకు సమంజసం కాదు. ఇద్దరు ముందుకు రావాల్సి ఉంటుంది. ఇద్దరు వాళ్ళకి అవసరపడ్డ టెస్టులు డాక్టర్ చెప్పిన విధంగా చేసుకోవటం వలన ఎవరిలో సమస్య ఉందో ఐడెంటిఫై చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి త్వరగా మీ ప్రెగ్నెన్సీ అవ్వటానికి సాయపడటానికి కుదురుతుంది. సో చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇద్దరు స్త్రీలు పురుషులు ఇద్దరిలోనూ సంతానలేమికి గల కారణాలు ఉండవచ్చును. ఇద్దరు టెస్ట్ చేసుకోవడం తప్పకుండా అవసరం. ధన్యవాదాలు.